రాజమండ్రి సెంట్రల్ జైల్లో గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ సమావేశం నిర్వహించి ఎన్డీపీఎస్ యాక్ట్ తీవ్రతను వివరించారు. అనంతరం గంజాయి నిషేధిత డ్రగ్స్ పై ఇక నేరాలు చేయబోమని ఖైదీలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం డ్రగ్స్ అక్రమ రవాణా, నిల్వ, విక్రయం మాత్రమే కాకుండా వాటి ద్వారా పొందిన అక్రమ ఆర్థిక లావాదేవీలను కూడా విచారణ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు, వారి సంబంధికుల బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆర్థిక వనరులపై దర్యాప్తు చేసి అక్రమ సొమ్మును గుర్తించి సంబంధిత ఆస్తులను సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. మత్తు పదార్థాల వ్యాపారం నుండి లాభం పొందే వారిపై కఠిన ఆర్థిక విచారణ చేపట్టి అక్రమ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఈగల్ ఎస్పీ కె నగేష్ బాబు, జైలు సూపరింటెండెంట్ రాహుల్, జైలు అధికారులు, ఈగల్ ఇన్స్పెక్టర్ పివి సూర్య మోహన్ రావు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మేము ప్రిజనర్స్ వాళ్ళ మాటల తర్వాత మేము తెలుసుకునేది ఏంటంటే, ఇంకా చాలామందికి ఎన్డీపీఎస్ చట్టం మీద అవగాహన తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆ నేరాలు పాల్పడ్డారని తెలుస్తుంది. సాధారణంగా కొంతమంది మేము ప్రిజనర్స్తో మాట్లాడామో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 20 కేజీలు గంజాయి ఇక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకెళ్ళాను సార్. అది అంత పెద్ద నేరం అని నాకు తెలియదు. నాకు అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మేము గతంలో సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం విజిట్ చేయడం, ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం, ఇక్కడ సుమారుగా 52 మంది కన్విక్ట్ ప్రిజనర్స్ ఉన్నారు. అదేవిధంగా సుమారుగా మిగతా ఇంకా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కూడా చాలామంది 300 వరకు ఉన్నారని తెలుస్తుంది. ప్రధానంగా మేము వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేసాం, ఒకవేళ ఎవరైనా సరే ఈ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ గంజా జోలికి పోవద్దు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎన్డీపీఎస్ చట్టంలో ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇంకా బెయిల్ దొరకదు. అదేవిధంగా భవిష్యత్తులోని ఉద్యోగాలు రావు, వాళ్ళ జీవితం మొత్తం అంధకారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాలని అర్థం చేసుకుని ఎన్డీపీఎస్ చట్టంలోని ఈ కఠినమైన చట్టాలని పూర్తిగా అవగాహన చేసుకోవడం కోసం మేము అందరికీ కూడా చెప్తున్నాం. అదేవిధంగా సుమారుగా 4200 మంది ఈరోజు ఎన్డీపీఎస్ సంబంధించిన ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మేము సర్వేలెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు కూడా భవిష్యత్తులోని మేము అవగాహన పెట్టి రీవిజిట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి ఖచ్చితంగా వాళ్ళలో కూడా మౌలికమైన మార్పు కోసం ప్రయత్నం చేస్తాం.